హాయ్ వెల్కమ్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా వినాయకుని నిమజ్జనం చివరి రోజు కాబట్టి అందరూ పోలీస్ సూచనలు, అధికారుల సూచనలు పాటించి ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దయచేసి ఎవరు కూడా గొడవలు కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్లు కానీ ఎటువంటికి పాల్పడద్దు. చిన్న చిన్న గొడవల దాకా పోయి కత్తులు, కటార్ల దాకా తెచ్చుకోవద్దని కోరుకుంటూ, ఘనంగా మంచిగా సంతోషంగా ఎలా అయితే సంబరంగా వినామో అలాగా సంబరంగా ఇంటికి రావాలి. అందరూ కలిసికట్టుగా మంచిగా ఘనంగా వేడుకలు సంబరంగా జరుపుకోవాలని కోరుకుంటూ, ఇవాళ మార్నింగ్ న్యూస్ చూసుకుంటే ఈనాటితో స్టార్ట్ చేద్దాం. సరిగ్గా తింటున్నారా? తిండి కలిగితే కదలదు, కండ కలవడే మనిషి అన్నారు గురూజులు. అలాగే ఎంతటి అంత తినేస్తే సరిపోదు. అవును, ఎంతటి అంత తినేస్తే సరిపోదు. దానికి ఓ లెక్క ఉంది. ఏం తినాలో, ఎంత తినాలో ఆ లెక్క తప్పిందంటే ప్రమాదమే అంటున్నారు పోషకాహార నిపుణులు. మరింతకు ఆ లెక్క ప్రకారం తింటున్నామా? ఇది ఒక మంచి వార్తను ఈనాడు కవర్ చేసింది. రోజుకి ఎంత తినాలంటే, వివిధ వయసులో తీసుకునే ఆహారం మొత్తంలో మార్పులు ఉన్నప్పటికీ తల్లి కడుపులో పుట్టినప్పటి నుంచి వయసు భయపడేదాకా సమతుల ఆహారం తీసుకోవాల్సిందే. శారీరక, మానసికంగా ఎదుగుదలకే కాకుండా పెద్దయ్యాక అనేక జీవన శైలు వ్యాధులు రాకుండా కూడా ఈ సమతుల ఆహారం కాపాడుతుంది. రోజుకు 2000 కిలో క్యాలరీల సమతుల ఆహారం తీసుకోవడం ఓ మోస్తరు శారీరక శ్రమ ఉన్న పెద్దవారికి ఆరోగ్యకరం అనేది నిపుణుల మాట. ఏం తినాలంటే ఏదో ఒక పెద్ద మొత్తంలో ఈ సమతుల ఆహారం లభించదు కాబట్టి వివిధ రకాలమైన పదార్థాల జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఆహారం సమతుల్యం చేసుకోవాలి. పళ్ళెంలో సగవంతు కూరగాయలు. అయితే ఇప్పుడు ఈనాడు చేసిన ప్రకారం ఇప్పుడు కూరగాయలు కూడా మందు తిండితోటే వండుతున్నాయి దాదాపు. కాబట్టి నాన్ వెజ్ కంటే వెజ్జే ఎక్కువ అలవాటు ఉండాలి. ఇప్పుడు మనోళ్ళు నాన్ వెజ్ కంటే వెజ్ మీద ఇంట్రెస్ట్ చూపారు తక్కువ. ఏదైనా దీనికి సంబంధించింది కూడా చూడండి, ఖచ్చితంగా వెజ్జే తినాలి ఎక్కువ. మన గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఇప్పుడు ఏమున్నదండి, జంక్ ఫుడ్కి అలవాటు, బ్యాడ్ కొలెస్ట్రాల్, బీపీ రైజ్ అవుద్ది, హార్ట్ మీద ఎఫెక్ట్ పడుతుంది. దయచేసి వెజ్గా అలవాటు పడండి. కూరగాయలు ఎక్కువ తీసుకుంటే మన హార్ట్ అయినా మనమైనా చాలా మంచిగా ఉంటాం. అడ్డగోలుగా మాట్లాడితే సహించం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర రాజీవ్ గాంధీది. కుటుంబం అంతా పదవులు పంచుకొని మీరు విమర్శలేంది? రాజీవ్ విగ్రహావిష్కరణలో భారతసభ నిప్పులు చేరిన సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్లలో తెలంగాణ విగ్రహానికి ఎందుకు ప్రతిష్ఠ లేదని ప్రశ్న. కలాయకే ముఠ మళ్ళీ గ్రామాల మీదకి వస్తుందంటూ ధ్వజం. తెలంగాణ వాదులందరూ అడుగుతున్న ఈ జగన్ రాజీవ్ విగ్రహాన్ని అరగలేదా? ఆంధ్రప్రదేశ్ పార్టీ సర్వం కోల్పోయి కేంద్రంలో అధికారం కోల్పోయిన మాట మీద నిలబడి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ కుటుంబం గౌరవించాలి. వాళ్ళే కేసీఆర్ ఇక్కడ రాజీవ్ విగ్రహాన్ని పెట్టాల్సింది. పోయి ఇవి మేము ఆవిష్కరిస్తే అవహేళన చేసి తొలగిస్తామంటున్నారు. ఎవరు వస్తారో నేను చూస్తా. సచివాలయం వెలుపుల కాదు, రాష్ట్రానికి పరిపాలన అందించే సచివాలయం గుండెల్లో ఉండాలంటే సంకల్పంతో డిసెంబర్ 9 తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుందాం. విగ్రహాల రాజకీయాలు వదిలిపెట్టండి దయచేసి. ఇప్పుడు మీరు రాజీవ్ గాంధీ విగ్రహం ఆవిష్కరించారు సెక్రటరీ ముంగట. ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాక దాన్ని తొలగిస్తామని బీఆర్ఎస్, బీజేపీ అధికారానికి వచ్చినాక మేము సరదా వల్లభాయ్ పటేల్ మేము పెడతామని వాళ్ళు. ఈ విగ్రహాల రాజకీయాలు వద్దండి.
గ- ఆ, గడిలో గుడి మెలవాల్సిందే ఆనాడు చాకలి ఐలమ్మ చెప్పారు. సాయుధరహితంగా పోరాటంలో ఫలితంగా గడిలో గడి మొలిచింది. గడ్డిలో బదులైన ప్రజాస్వామ్యాన్ని పాలన వచ్చింది. మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసి ఊరుకుంటారని అనుకుంటున్నారేమో. ఇవాళ రాజీవ్ గాంధీ విగ్రహ సాక్షిగా చెబుతున్నా, మీ ఫామ్ హౌజులు జిల్లెడు వేయాల్సిందని అప్పటి వరకు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు విశ్రయించుకోవద్దని భారత అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. సచివాలయం ఎదురు ఏర్పాటు చేసిన దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ కాషాయ విగ్రహాన్ని రేవంత్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం ఆయన ప్రసంగించారు. మీ విగ్రహ రాజకీయాలు వదిలిపెట్టండి దయచేసి, ఇది కరెక్ట్ కాదు. పెడితే గౌరవించుకోవాలి. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టుకోవాలి, రాజీవ్ గాంధీ ఇంకెవరైనా విగ్రహాలు పెట్టుకోవాలి. ఈ విగ్రహాల రాజకీయాలు ఏంటంటే, చిత్రంలో చూసుకుంటే రాజీవ్ గాంధీ విగ్రహ ఆవిష్కార కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకరెడ్డి, పిసిసి మాజీ అధ్యక్షుడు విహెచ్ హనుమంతరావు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్ అట ఉన్నారా గాంధీ. ఢిల్లీ నూతన సీఎం ఎవరు? ఎల్జీ సంకేతాలు. కేజ్రీవాల్ భేటీ. ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా సమర్పించే అవకాశం. ఇవాళ సీఎంగా రాజీనామా చేయబోతున్నారు కేజ్రీవాల్. ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి మంగళవారం రాజీనామా చేయనున్నారు. ఈ మేరకు లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కలిసేందుకు ఆయన అపాయింట్మెంట్ కోరారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఆయన సమయం కేటాయించినట్టు రాజ్భవన్ వర్గాలు వెల్లడించాయి. మరో కేజ్రీవాల్ తర్వాత ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఎవరు ఎన్నుకోవాలనే విషయంలో యాప్ సంప్రదింపులు ప్రారంభమయ్యాయి. పార్టీ అగ్రనేతలైన కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సోమవారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇంకా ఢిల్లీ సీఎం ఎవరు కానున్నారు అనేది కొలిక్కి రాలే. దాదాపు 3-4 లైన్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫార్మా క్యాపిటల్ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడి. ₹3,000 కోట్లతో ఏర్పాటవుతున్న పరిశ్రమలు శంకుస్థాపన చేయబోతున్నారు. ఇటు ప్రజాపాలన అంటూ విమోచన. నేడు సెప్టెంబర్ 17 సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రత్యేక కార్యక్రమాలు. ఇది మనం ఇటు ప్రజాపాలన అంటూ విమోచనం. ఈ విమోచనం గురించి నేటి దాత్రి పేపర్లో చూసుకున్నాం. ఏంది ఇది ఓన్లీ మరి ఓట్ల గ్యారెంటీ కోసమే ఈ రాజకీయ పార్టీలు ఉమ్మడి రాష్ట్రం కానీ, ఈ రాష్ట్రం బారాస కానీ, కాంగ్రెస్ కానీ ఎందుకు జరుపుకోలే అనేది మన నేటి దాత్రి పేపర్లో చూసుకుందాం లాస్ట్కి. నేడు తెలంగాణ తల్లి విగ్రహాలకు క్రీడాభిషేకాలు. బారాస శ్రేణులు కేటీఆర్ పిలుపు. సచివాలయం ఎదుట రాజు విగ్రహం ఏర్పాటుపై ఆగ్రహం. ఈ విగ్రహాల రాజకీయాలు వద్దండి దయచేసి చెప్తా ఉన్నాం. 2035 కల్లా 40,000 మెగావాట్లు మరింత ఇంధనం ఉత్పత్తి లక్ష్యం. రాష్ట్రాల్లో గ్రీన్ పవర్ ప్రాజెక్టులు ప్రోత్సహించాలని సమగ్ర ఇంధన అభివృద్ధి విధానం. గాంధీనగర్ సదస్సులో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెల్లడి. 2035 కల్లా 40,000 మెగావాట్ల హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్యంగా అడుగులేస్తూ ఉంది ప్రభుత్వం. ఐఐటీలో పెరిగిన అమ్మాయిల శాతం 17,695 సీట్లు కాగా వారికి 3,495. కారంగ్పూర్లో ఐఐటి అత్యధికంగా 323 మంది చేరిక. ఈ కారంగ్పూర్ ఐఐటి విద్యాశాల మీద దేశంలోనే నెంబర్ 1. జేఈఈ అడ్వాన్స్ 2024 నివేదిక వెల్లడి. దేశంలో 23 ఐఐటి అమ్మాయిల చేరిక శాతం గత ఏడాది పోస్తే స్వల్పంగా పెరిగింది. ఐఐటి, NIRRR ఐఐటీలో తోడు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహకారంతో నడిచే విద్యా సంస్థల సీట్లు భర్తీ జాయింట్ సీటు అలొకేషన్ అథారిటీ జోస్ కౌన్సిలింగ్ నిర్వహించే సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ ఆగస్టులో పూర్తయింది. ఈ నేపథ్యంలో జేఈఈ అడ్వాన్స్ 2024పై జాయింట్ ఇంప్లిటేషన్ 23 ఐఐటి 3,566 సూపర్ న్యూమరీ సీట్లు కలిసి 17,760 సీట్లు ఉన్నాయి. అందులో 17,690 భర్తీ అయ్యాయి. వారిలో 3,495 మంది అమ్మాయిలు, అంటే 19.75% సమానం. గత ఏడాది 17,385
సీట్లు వారి సంఖ్య 3422 అంటే పబ్లిక్ 19.70%. అంటే గత ఏడాది కంటే ఈసారి బాలికల సంఖ్య స్వల్పంగా పెరిగిందట. జోష్న కౌన్సిలింగ్కు 48,248 మంది అర్హులు సాధిస్తే అందులో 7,964 మంది పబ్లిక్ 16.50% అమ్మాయిలు ఉన్నారు. గతేడాది 43,596 మంది అర్హులు సాధించగా అమ్మాయిల సంఖ్య 7,509, పబ్లిక్ 17.22% ఉన్నారట. అర్హతలు పొందిన బాలికల శాతం ఈసారి తగ్గినట్లు స్పష్టమవుతుంది. అధికంగా కారంపూర్ ఐఐటిలో 363 అమ్మాయిలు చేరారు. హైదరాబాద్లో 120 మంది, తిరుపతి 50 మంది ప్రవేశాలు పొందారు. భారతీయ మూలాలు పౌరసత్వం ఉన్న 88 మంది విద్యార్థులకు ప్రవేశాలు పొందారు. తొలి 1000 ర్యాంకులు అధికంగా ఐఐటి బొంబాయిలో 246 మంది చేరారు. ఆ తర్వాత ఢిల్లీలో 204 మంది, మద్రాసులో 180, కార్పూర్ 117, కారంగపూర్ 82, గుహైట్ 89, ఉరిక్ 55, హైదరాబాద్ 41, వారణాసి 23, ఇండోర్ 5, గాంధీనగర్ 1 ప్రవేశాలు పొందారు. ఐఐటికి సంబంధించింది ఇది వార్త. ఈనాడులో చూసుకుంటే మోడీ గారిది దేశానికి విభజించే కుట్రనాట. సమైక్యత సమగ్రతపై విశ్వ ప్రచారమే దేశీయుల లక్ష్యం. 21వ శతాబ్దంలో ప్రపంచ దేశాల స్థానంలో భారతే దేశంలోనే విఫలంగా స్వర్జన్యం అంతర్జాతీయ పునరుద్ధరణకి ఇంధన వనరులు పెట్టుబడులకు సదస్సులో ప్రధాని మోడీ వ్యాఖ్యలు. సో ఈనాడు ఇలా చూసుకుంటే నెక్స్ట్ మన నేటి దత్రి చూద్దాం. ఆంధ్రజ్యోతి కంటే ఇగో ఇది విలీనమా విమోచనమా విద్రోహమా సెప్టెంబర్ 17 మీద ఇన్ని చిక్కుముడులు ఎందుకు, ఇన్ని రకాల అభిప్రాయాలు ఎందుకు, ఏది నిజం ఏది అబద్ధం, విలీనం నిజమే, నిజాం ప్రజాప్రముఖ ఎలా అయ్యారు, విమోచనం నిజమే అయితే దొరలు దేశముక్తులు నాయకులు ఎలా అయ్యారు, విద్రోహం నిజమేనా అంటే నిజం నుంచి విముక్తి జరగలేదు. ఒక రకంగా ఈ 3 నిజమే. సెప్టెంబర్ 17తో తెలంగాణ వెట్టి చాకిరికి విమోచన జరిగింది. ఇండియన్ యూనియన్లో తెలంగాణ విలీనమైంది. తెలంగాణకు మళ్ళీ నిజాం చేతిలో పెట్టడంతో విద్రోహం జరిగింది. ఏ నిజాంకు వ్యతిరేకంగా పోరాటం జరిగిందో అదే నిజాం 6 ఏళ్ల పాటు గవర్నర్గా ఉన్నారు. విమోచనం జరిగిన లయక్ అలీ కాసిం రిజర్వాయర్కు శిక్షలు ఎందుకు పడలేదు? ఇది పాయింట్. ఇది 2 మతాల పంచాయతీ కాదు. అలా అయితే సోయిబ్లూ ఖాన్ నిజాంకి వ్యతిరేకంగా కాలయుతుడయ్యాడు. సాక్షాత్తు నిజాం సోదరుడు కూడా తెలంగాణ విముక్తి పోరాటం చేశారు. అబ్దుల్ మొహినుద్దీన్ నిజాంకు వ్యతిరేకంగా కవిత్వం రాశాడు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ హడావుడి ఎందుకు చేసింది, తర్వాత ఎందుకు వదిలిపెట్టింది? ఏమున్నది నాకు తెలిసి ఓట్ల గాడారు అంతే, ప్రజలు మభ్యపెట్టడానికి. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17ను ఎందుకు జరపలేదు? ఇది చెప్పాలి సమాధానం. ఇప్పుడు బీజేపీ చెప్పిందల్లా నిజమై ఉంది. రాజకీయ అవసరాల కోసమే తప్ప విమోచనంపై ఎవ్వరికీ స్పష్టత లేదు. వాస్తవం అంతా అవకాశవాదం, గొప్పల కోసం ఆరాటం, చరిత్ర వ్యక్తీకరించిన రాజకీయం. తెలంగాణ చరిత్రలో సెప్టెంబర్ 17 అనేది ఎడతెగని పంచాయతీగానే మిగిలిపోయింది. ఈరోజు తెలంగాణ విమోచనమా, విద్రోహమా లేక విలీనమా అన్న అంశంపై అనేక రకాలైన అభిప్రాయాలు. అందుకే ఎవరికి నచ్చిన రీతిలో వారు సెప్టెంబర్ 17 విశ్లేషిస్తూ ఉంటారు. అయితే నిజంగా ఈరోజు విలీనమా అర్థమా? అది సరైన తెలంగాణ ఒకప్పటి హైదరాబాద్ సంస్థ ఉన్న ఇండియా యూనియన్లో విలీనం జరిగింది. చరిత్రలో ప్రకారం ఇప్పటి తెలంగాణ అంటే ఒకప్పుడు హైదరాబాద్ సంస్థానం. అందులో మరాఠ్వాడ ప్రస్తుతం మహారాష్ట్రలో భాగం. బిందార్ అది ఇప్పుడు కర్ణాటకలో ఉంది. హైదరాబాద్ సంస్థానంలో 3 భాషలు కలిసిన ప్రాంతంలో ఉండేది. మొత్తం హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలు ఉండేవి. తెలంగాణకు చెందిన 8 జిల్లాలు
వడాలకు చెందిన 4 జిల్లాలు, కర్ణాటకకు చెందిన 4 జిల్లాలతో కలిసి ఉండేది. 1940లో దేశమంతా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటే తెలంగాణ మాత్రం ఇంకా నిజాం పాలనలో మునిగిపోతుండేది. అయితే నిజాం ఇండియా యూనియన్ విలీనమయ్యేందుకు ససేమిరా అన్నారు. తన స్వతంత్రం దేశంలో ఉంటున్నారని తేల్చి చెప్పారు. అవసరమైతే పాకిస్తాన్లో కలిపేస్తామని కూడా చెప్పుకోవచ్చాడు. కానీ అప్పటికే ఐదవ సంవత్సరం దేశ స్వతంత్ర ఉత్సవాలు జరుగుతుండేవి. దాన్ని జీర్ణించుకోలేక నిజాం ప్రజలు శాంతి హింసలకు గురి చేసే ప్రయత్నాలు అనేకం చేశారు. అందులో భాగంగా తెలంగాణ రజాకార్ల పెంచి పోషించారు. కాసిం లాంటి వారి చేతిలో నిజాం పోలీసులను పెట్టి తెలంగాణ పల్లెలు శాంతి లేకుండా చేశారు. తెలంగాణ పల్లెలో కాసిం చేసే అరాచకాలు అన్నీ ఇవి కావు. అవును, మీరా బేర్గపల్లి, కోడింగల్ గ్రామాలకు రజాకార్ల హత్యలు ఒకేసారి తెలంగాణ సమాజానికి చైతన్యం వైపు తీసుకెళ్ళింది. వేరన్పల్లి ఘటనలో మరో జలియన్ వాల్ బాగా ఘటనలకు గుర్తు చేసుకుంటున్నారు. బేరన్పల్లిలో ఒకే రోజు 108 మంది రైతులు కాల్చి చంపారు. మహిళలను వ్యవస్థలు చేసి బతుకమ్మలాడించారు. నిజాం కాలంలో వేటి అనేది మరింత మదిరిపోయింది. దాంతోపాటు హిందువులను ముస్లింలతో మార్చేందుకు పెద్ద ఎత్తున కుట్రలు జరిగి ఉంది. చరిత్ర చెబుతున్న సత్యం. ఉర్జాక్ శశద్రంలో మజ్లిస్ హితాబ్ బెనుసీలం సంస్థలు ఏర్పాటు చేసి హిందువులకు ముస్లింగా మార్చవచ్చున్నారు. నానాటికి నిజాం అరాచకాలు త్రిమౌతుండడం, రైతులకు వేధిస్తుండడం, మహిళలకు చిత్రహింసలకు గుర్తు చేస్తుండడంతో హైదరాబాద్ రమణ తీర్థం లాంటి వారు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టారు. తెలంగాణ పల్లెలు కమ్యూనిస్టులు సాయుధ పోరాటాలు చేస్తూ వచ్చారు. ఈ సాయుధ పోరాటంలో శరవేగంగా విస్తరించాయి. ఇదే సమయంలో హైదరాబాదు సంస్థలన్నీ ఇండియన్ యూనియన్లో విలీనం చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సైనిక చర్యలు చేపట్టింది. ఆపరేషన్ ఫాలో పేరుతో 1947 సెప్టెంబర్ 13 మొదలైన చర్య 17తో నిజాం లొంగిపోవడంతో పూర్తయింది. కానీ నిజాం ప్రారంభం తగ్గలేదు. నైజాం ఖైదు చేయలేదు. అసలైన తీరగా ఇక్కడ ఉంది. రాజ్యాంగబద్ధంగా దేశం పూర్తి గణస్వతంత్ర దినోత్సవం ఆవిర్భావ వరకు కే మెలోడీని ముఖ్యమంత్రిగా కొనసాగించారు. జేఎన్ చౌదరి గవర్నర్గా కొనసాగారు. ఇప్పటికైనా 1950 జనవరి 20లో దేశం పూర్తి గణతంత్ర దేశంగా మారిన తరుణం నుంచి రాజ్య ప్రముఖంగా నిజాంగా కేంద్ర ప్రభుత్వం నియమించడంతో ఇది విద్రోహం అన్న అపవాదం వచ్చింది. అంతేకాకుండా హైదరాబాద్ ఇండియాలో విలీనం చేసుకునేందుకు కదిలి కేంద్ర బలగాలు నిజాం సైనికులు కలిసి సాయుధ పోరాటంలో చేసేవారిపై పెద్ద ఎత్తున దమనకాండ జరిపాలి. దాంతో హైదరాబాద్ ప్రజలకు కేంద్రం నిజాంకు సహకరించిందన్న భావనలో విద్రోహం దీనికి చూస్తూ వచ్చారు. ఈ 3 అభిప్రాయాలపై ఉన్న చిక్కుముడులు ఎప్పుడు తాగే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాణ ప్రజలు ఏకాభిప్రాయం వచ్చి అవకాశం ముఖ్యమైంది. ఇక్కడ కమ్యూనిస్టులు చెప్పే మాటలు, ఇతర ఉద్యమకారులు చెప్పే మాటలు కూడా కొంత పొంతన లేకుండా పోయింది. నిజాం హిందువులు మతం మార్పిడి చేసేందుకు పెద్ద ఎత్తున కుట్ర చేశాడు. వాదనలు అనేకం ఉన్నాయి. అయితే సాయుధ పోరాటంలో సమయంలో హైదరాబాదు విమోచనంలో అనేక మంది ముస్లిమ్స్ కూడా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసిన సందర్భాలున్నాయి, ఘటనలున్నాయి. తెలంగాణ సాయుధ పోరాటానికి ముందే షేక్ బందీకి మరణం తెలంగాణ సమాజానికి నిద్ర లేపింది. షేక్ బందీకి నిజాంకు వ్యతిరేకంగా పోరాడి చేసిన ఉద్యమకారుడు హైదరాబాదు సోయిలుబ్ ఖాన్ అనే జర్నలిస్టు నిజాంకు వ్యతిరేకంగా అక్షరాల పోరాటం చేశారు. తెలంగాణ అయిన అకృత్యాలకు కళ్ళకు కట్టినట్లు వార్తా కథనాలు రాశాడు. దాంతో ఆయన కాచిగూడ చందర్గడ్డల మధ్యలో అర్ధరాత్రి చేతులు నరికేశారు. ముస్లిం మొహమ్మద్ అనే రచయిత అనేక కవితలతో నిజాంకు కంటి మీద కానుక లేకుండా చేశారు. అందువల్ల నిజాం వ్యతిరేకం పోరాటంలో అన్ని వర్గాలు పాలు పంచుకున్నాయి. అందువల్ల హిందువులకు ఆ రోజు ముస్లిం వ్యతిరేకం కాదని సంకేతాలు కొన్ని ఉన్నాయి.
అంతేకాకుండా సమయంగా నిజాం సోదరుడే అయిన వ్యతిరేక దేశ స్వతంత్రాల కోసం పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి. మొత్తానికి హైదరాబాద్ ఇండియా యూనియన్లో విలీనం జరిగింది. కానీ నాటి నెత్తుటి మరకలు మాత్రం ఇప్పటికీ పచ్చగానే ఉన్నాయి. ఇది వాస్తవమైన వార్త. మలిదేశ తెలంగాణ ఉద్యమ సమయంలో సెప్టెంబర్ 17 అనేది కీలక పాత్ర పోసిందని చెప్పడంతో సందేహం లేదని ఉద్యమ సమయంలో కేసీఆర్తో సహా బీఆర్ఎస్ జేఏసీ నాయకులంతా సెప్టెంబర్ 17 నాటి పెద్ద ఎత్తున హడావిడి చేసేవి. అధికారం తెలంగాణ విమోచన దినోత్సవం జరపాలని పోరాటం చేశాయి. తెలంగాణ వస్తే సెప్టెంబర్ 17 పెద్ద ఎత్తున ఉత్సవాలు జరిపిస్తామంటూ కేసీఆర్ ప్రకటనలు చేశారు. అయితే 1956లో ఉమ్మడి రాష్ట్రం ఏర్పాటైతే తెలంగాణ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏనాడు ఉత్సవాలు జరపలేదు. ఆ తర్వాత అధికారంలో వచ్చిన తెలుగుదేశం పార్టీ నిర్వహించలేదు. సెప్టెంబర్ 15 నిర్వహిస్తూ ఎక్కడ తెలంగాణ ఉద్యమ బీజాలు మళ్ళీ చిగురేస్తాయి అనే అనుమానంతో సెప్టెంబర్ 17 ఒక రకంగా నిర్బంధంగానే చూశారు. అధికారికంగా ఉత్సవాలు నిర్వహించాలని తెలంగాణ వాదులు, కమ్యూనిస్టులు ఎన్ని ఉద్యమాలు చేసిన ఉమ్మడి పాలకులు ఒప్పుకోలేదు. కాకపోతే అంటూ కర్ణాటకలో ఇటు ఉబ్బర్లలో ఏటా విలీన దినోత్సవం ఘనంగా నిర్వహించుకుంటే ఆ రోజు అక్కడ ప్రభుత్వాలు స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాయి. అంటే హైదరాబాద్ రాష్ట్రానికి వచ్చి అసలైన స్వతంత్ర దినోత్సవంగా అధికారిక కార్యక్రమాలు చేపడతారు. తెలంగాణ కూడా విలీన దినోత్సవం నిర్వహించాలని పాలకులు ఎన్నిసార్లు కోరినా పట్టించుకోలేదు. ఆగస్టు 15, జనవరి 26లో నిర్వహించిన ఉమ్మడి పాలకులు అక్టోబర్ 1 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అధికారికంగా కార్యక్రమాలు నిర్వహించేవారు. సెప్టెంబర్ 17ను తొక్కిపెట్టారు. దాంతో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దీనిని ఒక అస్త్రంగా మలుచుకున్నారు. కానీ ఆయన అధికారంలో వచ్చిన తర్వాత ఈ రోజుకు తెలంగాణ చరిత్రలో అంత ప్రాధాన్యత లేదు, కొట్టిపారేశారు. ఒక్కసారి కూడా ఆయన అధికారిక కార్యక్రమాల అనుమతులు ఇవ్వలేదు. తెలంగాణ వినాశంలో రాజును నిందించే సమయంలో ముస్లింలపై కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే అవకాశం ఉందంటుంది. ఒకే ఒక కారణం, కేసీఆర్ నిర్వహించలేదు. దీనిని బీజేపీ అనుకూలంగా మార్చుకున్నది. బీజేపీ తమ అధికారంలో వస్తే అధికారిక నిర్వహిస్తామని ప్రకటిస్తూ వచ్చింది. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేసింది. కేంద్ర శాఖ మంత్రి అమిత్ షా హైదరాబాద్ విలీన దినోత్సవాలు బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈసారి రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ 15 ప్రజాపాలన దినోత్సవంగా జరుపుతామని ప్రకటించారు. ఏది ఏమైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికీ అభ్యుదయమే అవుతుంది. సెప్టెంబర్ 17 అనేది తెలంగాణ ఒక చారిత్రకమైన రోజే అనడం సందేహం లేదు. ఇది వాస్తవమైన వార్త. ఇంటిదాత్రిలో చూసుకోవచ్చు. నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఆసియాలో ఛాంపియన్ల ట్రోఫీ హాకీ ఫైనల్లో ఇండియా, సెమీఫైనల్లో కొరియాపై గెలుపు. చైనాతో నేడు తదుపరి. మరి ఏమవుతుందో చూడాలి. గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. గిటు చూడు రే. మరి ఇది ఎన్నిసార్లు ప్రకటన చేసిళ్ళు ప్రజలారా, మీరు చెప్పుర్రి. అధికారం వచ్చి 9 నెలలు అయింది. ఎన్నిసార్లు ప్రకటన చేసిళ్ళు? ఇగో చిత్రంలో నిన్న మళ్ళీ సమీక్ష. ఇగో కొత్త రేషన్ కార్డులకు వచ్చే నెలలో ప్రజల నుంచి దరఖాస్తులు శాఖలు జారీ. ఈ నెలాఖరులో మార్గదర్శకాలు తదుపరి స్కీమ్ చేసి బియ్యం పొందేలా కొత్త కార్డులు. జనవరి నుంచి సన్న బియ్యం, వచ్చే నెల నుంచి సన్నవార్లకు 500 బోనస్. మంత్రి ఉత్తమ్. అక్టోబర్లో ఆరోగ్య కార్డులు జారీ చేస్తాం, మంత్రి పొంగిలేటి. ఇప్పటికీ ఎన్నిసార్లు ప్రకటన చేసిళ్ళు అధికారం వచ్చిన కానుండి చెప్పండి. అచ్చాచే పాయ గాయరం ఆయరం అనుకుంటా. ఇది ఏంది సార్? ఒక్కసారి ప్రకటన చేస్తే అది అయిపోవాలి. గాంధీల గొప్పతనం గాడిదలకేం తెలుసు. మీ ఫామ్ హౌజుల్లో జిల్లాలకు మొలిపిస్తాం. 10 ఏళ్లలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలే? ఈ సమాధానం చెప్పాలి ఖచ్చితంగా. ఆ సన్నాసి విగ్రహం కోసం ఆ స్థలాన్ని రిజర్వ్ చేసుకున్నాడు. ఏది ఏమైనా ఒకని గురించి చెడు అంటారు వెనకటి పెద్దలు. ఒకని గురించి చెడు కోరితే అది మనకే తాకుతుంది అంటారు. ఇది కరెక్ట్ కాదు. ఇది వెనుకకు తీసుకో వ్యాఖ్యలు.
కొండా లక్ష్మణ్ బాపూజీ చనిపోతే చివరి చూపుకు వెళ్ళలే. ఇంతకంటే దుర్మార్గుడు, నీచుడు భూమి మీద ఉంటాడా? కేసీఆర్పై రేవంత్ రెడ్డి ధ్వజం, రాజీవ్ విగ్రహాన్ని కూల్చడం ఎవడొస్తాడో రమంటూ సవాల్. కంప్యూటర్ పరిచయం చేసింది రాజీవ్ గాంధీ. ఇదేంటే ఇంకా ఇలానే ఇట్లా. అదే లేకపోతే గుంటూరులో ఇడ్లీ వడ అమ్ముకున్నటువంటివి కేటీఆర్ ఉద్దేశించి ముఖ్యమంత్రి ఎదేవా. సచివాలయం ఎదుట రాజీవ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం. ఆ నిమజ్జనం ఇబ్బందులు ఉండొద్దని అధికారులు ఆదేశం. మేము కూడా చెప్తా ఉన్నాం, దయచేసి ఎంత సందర్భంగా జరుపుకుంటారో అంత జరపండి, ఎంజాయ్ చేయండి. కానీ లొల్లులు, డ్రంక్ అండ్ డ్రైవ్లు, పోలీసుల సూచనలు పాటించండి, అధికారుల సూచనలు పాటించి మంచిగా సంబరంగా ఎట్లయితే నిమజ్జనం కాడికి వెళ్ళిలో అంత మంచిగా తిరిగి మంచిగా రండి. గొడవలు పెట్టుకోకండి, గొడవలు పెట్టుకుంటే మంచిది కాదు. రాజీవ్ విగ్రహం పెట్టి తెలంగాణ అస్తిత్వం తాకట్టు. సీఎం చర్యకు నిరసనగా నేడు తెలంగాణ తల్లి విగ్రహాలు పాలాభిషేకం. మేము వచ్చాక రాజీవ్ విగ్రహాన్ని గాంధీ భవన్కు తరలిస్తాం. ఇగో ఇదే ఈ విగ్రహాల రాజకీయాలు. ఇది వినాయకుడికి వీడుకోలు నేడు. గ్రేటర్లో 73 ప్రాంతాల్లో నిమజ్జనం. విధుల్లో 15,000 మంది జిహెచ్ఎం సిబ్బంది, 30,000 మంది పోలీసులతో ప్రశస్త బందోబస్తు ఏర్పాటు చేసిందట రాష్ట్ర ప్రభుత్వం. ఖాతాలో ఉన్న నగదు మొత్తం ఫీడ్ చేయొద్దు. దొంగ సొమ్మును మాత్రమే నిలిపివేయాలి. సైబర్ మోసాలు, నగదు బదిలీలకు సంబంధించిన మద్రాస్ హైకోర్టు తీర్పు. అనేక మంది బాధితులకు ఊరట. ఖాతాలకు ఫీజు అవుతున్న వారిలో వందలాది మంది చిరు వ్యాపారులు. అవును, చూసుకున్నాం. ఎన్పిఎస్ వస్త్రాల పథకం రేపు ప్రారంభం. బాల్యం నుంచి పిల్లల పేరిట తల్లిదండ్రులు పెన్షన్ ఫండ్లో జమ చేసే ఛాన్స్. ఏడాదికి కనీసం రూపాయలు 1,000 కోట్ల మరి ఏంది అది కరెక్ట్ ఇవ్వలే. డ్రెస్సిస్తున్న మౌనంగానే ఉన్న ఈ 100 రోజుల్లో విపక్షాల సన్నాహాలు చేశారు. పటేల్ గార్డెన్పై పుట్టిన బిడ్డగా అన్నీ భరించా మోదీ. దేశంలో పటేల్ గడ్డపై పుట్టిన బిడ్డగా అన్నీ భరించా మోదీ. ఇలా మోదీ గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు నిండు నూరేళ్ళు ఆరోగ్యాలతో ఎన్నో శుభ కార్యక్రమాలు, ఈ దేశానికి మీ సేవలు అందాలని, నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దేశంలో తొలి మెట్రో రైలు ప్రారంభం. మోదీ స్ఫూర్తి చేల నమో భారత్గా పేరు మార్పు. ప్రారంభానికి కొన్ని గంటల ముందే మార్చిన రైల్వే. నాగ్పూర్, సికింద్రాబాద్, విశాఖ రూట్లో 2000 భారత్ సహా 5 రైలు ప్రారంభోత్సవం జరిగినాయి. రూపాయలు 275 కోట్లతో ఉస్మానియా ఆసుపత్రి. 30 లక్షల ఇప్పుడు ఓకే 30 లక్షల చదరపడుగుల విస్తీర్ణంలో 2,000 పడకలు సబర్జన నిర్ణయం. ఉన్న 21 విభాగాలుగా తోడు మరో 6. ప్రతి విభాగానికి ఆపరేషన్ థియేటర్. 2027 నాటికి పూర్తి చేయడమే లక్ష్యం. వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయం. చేయండి, ఇటువంటి చేయండి, మేము కూడా సాధిస్తాం. గిజ్జుడు ఉండే రాజగోపాల్ రెడ్డి గారు పొద్దుగాల ఈ తాగుడేంది, పూట గడిచేదేలా, కుటుంబం ఏం కావాలి, మందు బాబులకు రాజగోపాల్ రెడ్డి క్లాసు. గిదే పొద్దుగాలనే రోడ్ల మీద పడతారు ఊక్కుంటా. మూత్రం పోసాడని 30,000 జరిమానా. R&B గెస్ట్ హౌస్ వద్ద మూత్రం విసర్జన చేసిన వ్యక్తిపై కఠిన చర్య. సంగారెడ్డి జిల్లాలో ఘటన. ఇకపై కేసులో పట్టణవాసులకు శిక్షణ. కలెక్టర్ల హెచ్చరికనట. అయ్యో, దయచేసి కొంచెం చూడండి, మూత్ర విసర్జన చేసే కాడ కొంచెం జాగ్రత్త పాటించి అటు చూసి విసర్జన చేయండి. మంత్రి శ్రీధర్ బాబు రూపాయి 3,000 కోట్లు, 10,000 ఉద్యోగాలు, 3 కంపెనీలు, కేంద్రాలు. లార్సల్ ల్యాబ్ బయోమెట్రిక్ 3 జీవి ప్రారంభం. ఆస్ట్రేలియాలో అత్యున్నత లైఫ్ సైన్సెస్ గమ్యస్థానంలో తెలంగాణ. శ్రీధర్ బాబు
2035 కల్లా తెలంగాణ 40 గిగావాట్ల గ్రీన్ పవర్. గుజరాత్ అర్థరీత్యా సదస్సు డిప్యూటీ సీఎం బట్టి సోలార్ రంగంలో పెట్టుబడులు. పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారట. ఏటకెళ్లకు మమతతో వైద్యులు చర్చలు. ముఖ్యమంత్రి మమతా నివాసంలో భేటీ. ముందుగానే లిఖితపూర్వకంగా షరతులు అందజేసిన ప్రతినిధులు. మినిట్స్ నమోదుకు సౌత్ సినిమాటోగ్రాఫర్లు. వీడియో తీయించిన ప్రభుత్వం అన్న. ఇది కొంచెం ఇది యాడ్స్ వల్ల ఆంధ్రజ్యోతి ఇలా ఉంటే నెక్స్ట్ దిశ చూసుకుందాం. ఇది ఒకటి కీలక వార్త. ఊరిలో మీ ఓటు ఉందా లేదా? వెబ్సైట్లో ఓటర్ లిస్ట్ చెక్ చేసుకునే వెసులుబాటు. టీఎస్సీ వెబ్సైట్లో డ్రాఫ్ట్ లిస్టు అవైలబుల్. అభ్యంతరాలకు మరో 4 రోజులు మాత్రమే ఛాన్సు. సాఫ్ట్వేర్ ఉద్యోగాలు. 8 నెలల్లో సుమారు 1.5 మంది టెక్నికల్ ఇంటికి. ఐటీని ఆగం చేస్తున్న ఏఐ. లే ఆఫ్ ప్రకటిస్తున్న వందలాది కంపెనీలు. ఇప్పుడు ప్రభుత్వాలు చూడండి, ప్రభుత్వ ఉద్యోగాలు లేక సతమతమయ్యి ఏదో స్కిల్స్ నేర్చుకొని, ఏదో కోడింగ్ నేర్చుకొని సాఫ్ట్వేర్ మీద మొగ్గు చూపిస్తే ఆ సాఫ్ట్వేర్ కూడా నమ్మకం లేకుండా పోయింది. అంటే ఇక ఫ్యూచర్లో ఏమైపోతామో అర్థమవుతుంది ప్రజలారా. అగో ఈ ఏంటిది ఏఐ తోటి ఇంత ఇబ్బంది అట. 8 నెలల్లో సుమారు 1.5 మంది టెక్నికల్ ఇంటికి. ఏంది సార్ ఇది? కేటీఆర్ ఇడ్లీ వడ అమ్ముకునేటోడు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ను పరిచయం చేయకుంటే ఇదే జరిగేది. వచ్చే వారం ఢిల్లీకి రేవంత్. రాహుల్ గాంధీతో పలు అంశాలపై డిస్కషన్. పార్టీ సంస్థాగత వివరాలపై చర్చ. కేబినెట్ విస్తరణలో వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లపైన. హైడ్రాకు చట్టబద్ధతపై జరుగుతున్న కసరత్తుపై వివరణ. కులగణనకు తీసుకున్న నిర్ణయాలపైన కూడానట. మళ్ళీ 22సారి కావచ్చు ఢిల్లీ ఒకట. ఏదైనా ఢిల్లీ వీళ్ళు ఏం నిర్ణయం తీసుకోరు, హైకమాండ్ లేదు. నెహ్రూ బతికి ఉండగా ఇందిరాగాంధీ ఏ పదవి చేపట్టలే. రాజీవ్ గాంధీ మరణించిన సోనియా ఏ పదవి స్వీకరించలే. కొందరు సన్నాసులు మాత్రం కాంగ్రెస్ కుటుంబ పాలన అంటున్నారు. కేసీఆర్ పాలనలో ఎక్కువ పదవులు అయిన ఫ్యామిలీకే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవడు తీస్తాడో చూస్తా. 10 ఏళ్లలో కాలంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలన్న సోయి లేదా? రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ సభలో రేవంత్. నెహ్రూ బతికి ఉండగా ఇందిరాగాంధీ ఏ పదవి చేపట్టలే, వాస్తవం. రాజీవ్ గాంధీ మరణించిన సోనియా ఏ పదవి స్వీకరించలే, వాస్తవం. అయితే వీళ్ళు మన్మోహన్ సింగ్ను ప్రధాని చేసేళ్ళు. ఇప్పుడు జాతీయ అధ్యక్షుడిగా ఖర్గేని చేసేళ్ళు. వీళ్ళ నిర్ణయాలు లేనిది వాళ్ళు ముందుకు వస్తారా చెప్పండి? సోనియా రాహుల్ గాంధీ నిర్ణయాలు లేనిది వీళ్ళు ఏమన్నా చెప్పగలుగుతారా? ఇది సాధ్యమేనా? మీరు పిక్సేది పెట్టరు ప్రజలారా. అదంతెందుకు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరే చెప్పుర్రి. సోనియా రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే నిర్ణయాలు లేనిది మీరేమైనా చెప్పగలుగుతారా చెప్పండి? ఇప్పుడు రాహుల్ గాంధీతో పలు అంశాలపై డిస్కషన్. పార్టీ సంస్థాగత వివరాలపై చర్చ. ఓకే. కేబినెట్ విస్తరణ. వర్కింగ్ ప్రెసిడెంట్ల పేర్లు పైన. ఈ కేబినెట్ విస్తరణ మీద మీరు సొంత నిర్ణయం తీసుకోండి సార్. ఈరోజు చూద్దాం, సాధ్యమేనా? కొత్త రేషన్ కార్డు దరఖాస్తులకు వచ్చే నెలలో స్వీకరణ. అచ్చేపాయే అచ్చే. మీరు ఎప్పుడైనా 100% అనుకోర్రి, ఇది త్వరలో అనుకోర్రి దయచేసి. ఇప్పటి 9 నెలలు అవుతాయని. హెల్త్ కార్డు సైతం విడిగానే మంజూరు. ఆ 2 షార్ట్ కార్డులను రూపంలోనే. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడి. సూచనల కోసం ప్రజాప్రతినిధుల లేఖలు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. జలసాధనలో కేబినెట్ సబ్ కమిటీ అట. అర్హత కలిగిన ప్రతి కుటుంబాన్ని జారీ చేస్తారట. ఈ నెలాఖరులో తుది ప్రక్రియ ఫైనల్ అవుతుంది. లీగల్ చిక్కులు లేకుండా ఎస్సీ వర్గీయ సిఫార్సులు. అందుకే ప్రత్యేక కమిటీల అధ్యయనం. పలు రాష్ట్రాల్లో అమలు తీరుపై స్టడీ టూర్. అందరికీ న్యాయం జరిగేలా విధి విధానాలు. వ్యక్తులు సంఘాల అభిప్రాయాలు ఇవ్వచ్చు. వివరాలు వెల్లడించిన మంత్రి ఉత్తమ్. తొలిసారి సమావేశంలో స్పెషల్ కమిటీ అట.
10 ఏళ్లలో 40,000 మెగావాట్లు గ్రీన్ పవర్ ఉత్పత్తి తెలంగాణ ఫోకస్. సమగ్రమైన ఇంధన విధానంపై కసరత్తు. సోలార్ సెక్టర్పై పెట్టుబడులు పెట్టండి. గాంధీ నగర్ స్టేషన్ కమిటీలో పిలుపు. రాష్ట్రం నుంచి డిప్యూటీ సీఎం బట్టి హాజరు. పలు రాష్ట్రాల్లో ప్రతినిధులు ప్రత్యేక భేటీలు. ఓకే. ములుగులో క్యాంటీనర్ స్కూలు బంగూరుపల్లి అవస్థలో ఏర్పాటు. రాష్ట్రంలో తొలిసారిగా అందుబాటులోకి నేడు ప్రారంభించనున్న మంత్రి సీతక్క. ఇప్పటికే క్యాంటీనర్ ఆసుపత్రిలో సేవలు. ఇటువంటి పెట్టండి. నేడు ప్రజాపాలన దినోత్సవం. పబ్లిక్ గార్డెన్లో సీఎం జెండా వదనం. ప్రతి ఏటా నిర్వహించేలా ప్రభుత్వం గెజిట్. బీజేపీ ఆధ్వర్యంలో విమోచన వేడుకలు. పరేడ్గ్రౌండ్లో నిర్వహణ. చీఫ్ గెస్ట్గా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. వేడుకలకు కేటీఆర్ దూరం. తెలంగాణ భవన్లో జెండా ఆవిష్కరించనున్న కేటీఆర్. మరి కేసీఆర్ ఎడవేడు? లీడర్ ఆఫ్ ది అపోజిషన్ పార్టీకి అధ్యక్షుడు కేసీఆర్ ఎడవేండు? నేడు నిమజ్జనం. హుస్సేన్ సాగర్లో పాటు 73 ప్రాంతాలు. ఎన్టీఆర్ మార్గంలో ఖైరాబాద్ బాలపూర్ గణనాథులు. ఉదయం 7 గంటలకు బడా గణేశ యాత్ర ప్రారంభం. 25,000 మందితో భద్రత. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు. కెనడాలో మీర్పేటనా ఓకే. మీర్పేట విద్యార్థి మృతి. పుట్టినరోజే దుర్మరణం. మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని తల్లిదండ్రులు వేడుకోలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు రిక్వెస్ట్ చేసేలాట. చాలా దారుణం ఇది. రూపాయలు 2,000 కోట్లతో ఉస్మానియాకు కొత్త భవనం. 32 ఎకరాల్లో నిర్మాణం. కొత్తగా మరో 6 విభాగాలు సమానాలకు పరిశీలన చేయబోతున్నారు. ఇక గిజ్జుడు పరిహారం పొందిన భూములకు పట్టాలు. ఇది వరంగల్ జిల్లాలో బైనపల్లిలో రిజర్వాయర్ ల్యాండ్పై పర్యవేక్షణ కరువు. మళ్ళీ జారీ అయిన పాస్బుక్కులు వాటి ఆధారంగా బ్యాంకులకు రుణాలు కూడానట. చిక్కులేని భూకంపం ఏంటి క్లారిటీ. భూకంపాల కోసం భూధార్ తప్పనిసరి. వరంగల్ జిల్లాలో గీసుకొండ మండల పరిధిలో బాలేపల్లి రియర్ భూములకు రక్షణ లేకుండా పోయింది. ప్రభుత్వం తరఫున పరిహారం అందజే ల్యాండ్పై ప్రవేశన కొరవడింది. రిజర్వాయర్లను నీటితో నింపకపోవడం, భూములు ధరలు అమత్తంగా పెరగడంతో కొందరు కన్ను వాటిపై పడింది. ధరణి పోటీల్లో సైతం ఆ భూములను ప్రొబిటైల్ జాబితాలో చేర్చుకోపోవడంతో దొడ్డిదారిన పట్టాల పదుపుకు పొందుతున్నారు. మరికొందరు వాటి ద్వారా రుణాలు సైతం పొందుతున్నారు అనే ఆరోపణలు ఉన్నాయి. దీని మీద ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. హైదరాబాద్ సర్దార్ పటేల్ విగ్రహం ఇది ఒకటి. మళ్ళీ రాష్ట్రంలో బీజేపీ అధికారంలో రాగానే ఏర్పాటు చేస్తాం. విగ్రహాల రాజకీయాలు. బీఆర్ఎస్ వచ్చినది ఎత్తట. ఇప్పుడు కాంగ్రెస్ అదే, బీఆర్ఎస్ అదే, బీజేపీ అదే. హామీలకు మరిపించేందుకే రాజ విగ్రహం ఇష్యూ. ఎవరికి భయపెట్టి విమోచన స్థానంలో ప్రజాపాలన. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ హాట్ కామెంట్స్. నేడు మోడీ బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు వెల్లడి. ఇక చూడండి ప్రజలారా, పరిహారం పొందిన భూములకు పట్టాలట. ఇది ఏంటి? పేదవానికి ఏదన్నా బతకడానికి భూములు ఇస్తే వాళ్ళకు బిడ్డ కొడుకు పెళ్ళి లేకనో లేకపోతే వాళ్ళకి ఏదన్నా అయితేనో భూములు అమ్ముకోనికి లేదు. ఇటువంటి దళారీగానికి పట్టాలు ఇస్తే ఎట్లా సార్? దేశానికి విచ్ఛిన్నం చేసే కుట్ర. దేశం ఇది ఎన్నికలు వచ్చేనే ఈ మాటలన్నీ. సో ఇది ఇట్లా ఉంటే నెక్స్ట్ వెలుగు. నేడు నిమజ్జనం. దారులన్నీ హుస్సేన్ సాగర్ వైపే. ఖైరతాబాద్ బాలానగర్ వినాయకుల నిమజ్జనం ఇక్కడే. మధ్యాహ్నం లోపు గంగమ్మ ఒడిలో బడా గణేష్. నీటిలో 3 లక్షల విగ్రహాలు ఏర్పాటు. ఏమైనా ఉత్సాహన సమితి. 73 చెరువులు, బేబీ ఫ్లోర్స్ ఏర్పాటు. ఇప్పటికే 1,50,000 విగ్రహాలు నిమజ్జనం. వేడుక నిర్మాణాలకు సిద్ధమైన అన్ని శాఖ అధికారులు. ఇది ఇంటర్ ఎత్తివేత. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో 5+3+3+4 విద్యా విధానం.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అమలుకు రాష్ట్ర సర్కార్ చర్యలు, ఇప్పటికి పలు రాష్ట్రాల అమలు, తాజాగా ఎన్ఈపిసిపై రిపోర్ట్ కోరిన కేబినెట్ సబ్ కమిటీ, అమలైతే 5వ తరగతి దాకా మాతృభాషలో చదువులు, ఇంటర్ రద్దుతో కార్పొరేట్ కాలేజీలకు చెక్కు. నిజంగా దళారీగాళ్ళు ఎఫెక్ట్ పడుతుంది. ఇది ఎప్పుడో 2020 రావాల్సింది ఇప్పుడు వస్తుంది. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఎఫ్ఈపి అమలుకు రాష్ట్ర సర్కార్ కసరత్తు ప్రారంభించింది. పాలసీలో కొన్నిటినైనా అమలు చేయాలని భావిస్తుందని, ఇందులో భాగంగా వచ్చే ఏడాది నుంచి ఇంటర్ విద్యా విధానం ఎత్తేయాలని దాదాపు నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రంలో స్కూల్, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వేరువేరుగా కొనసాగుతున్నాయి. కొత్తగా విధానంలో అమలులోకి వస్తే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పోయి స్కూల్ ఎడ్యుకేషన్ పరిధిలో వస్తుంది. దీని వల్ల ప్రవేశకులు సులభం కావడంతో పాటు సర్కారుపై ఆర్థిక భారం తగ్గుతుంది. మరోవైపు దోపిడీలకు కేంద్రంగా మారిన కార్పొరేట్ ఇంటర్ కాలేజీలకు చిక్కుపడేలా అవకాశం ఉంది. ఈ కార్యక్రమంలో ఎఫ్ఈపిసి 2020 అమలు వల్ల కలిగే ప్రయోజనాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు ఎడ్యుకేషన్ కమిటీ సబ్ కమిటీ తాజాగా అందజేసింది. ఓకే, ఇది అమలైతే మంచిది. మరి మీరు వత్తాసు పలుకుతున్న కాలేజీలది పరిస్థితి ఏంది చెప్పండి. అమలవుతుందా? ఇది ఒక క్వశ్చన్ మార్క్. ఇంటర్ ఎత్తివేత అమలవుతుందా? మెసేజ్ పెట్టుర్రు ప్రజలారా. తొలి 5 ఏళ్లలో అంగన్వాడీ, ప్రీ స్కూల్, 10 ఏళ్లలో 1, 2 తరగతులు ఉంటాయి. 3 ఏళ్ళు 3, 4, 5 క్లాసులు ఉంటాయి. 3 ఏళ్ళు 6, 7, 8 క్లాసులు ఉంటాయి. చివరి 4 ఏళ్లలో సెకండరీ ఎడ్యుకేషన్ కింద 9, 10, 11, 12 తరగతులు అంట. వాళ్ళ త్యాగాలు, మీ భోగాలు. దేశం కోసం ఇందిరా రాజీవ్ ప్రాణత్యాగం, సోనియా రాహుల్ పదవి త్యాగం చేశారు. కేసీఆర్ ఫ్యామిలీని రాష్ట్రాన్ని దోచుకున్నదని సీఎం. ఆ దోచుకున్న సొమ్మును ప్రభుత్వంలో జమ చేస్తే బంగారు తెలంగాణ అవుతుంది. అప్పుడు మీ ఫామ్ హౌస్లో ఢిల్లీలో మొలుస్తుంటే 10 ఏళ్ళలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు ఎందుకు గుర్తురాలే? మేము రాజ్య విగ్రహాన్ని పెట్టడంగానే కూల్స్తామంటున్నారు. ఎవరు వస్తారో రండి తెలుసుకుందామని హెచ్చరిక. డిసెంబర్ 9 సెక్రటరీలో తెలంగాణ తల్లి విగ్రహం పెడతామని వెల్లడి. పార్టీ ఆఫీస్కు బాగా ఇచ్చిన కొండ లక్ష్మణ్ వాస్తవమే, కేసీఆర్ సమాధానం ఇవ్వాలి. మరిసిన చరిత్ర కేసీఆర్ దాని ఫైరు. సెక్రటరీలో సర్కిల్ మాజీ ప్రధాని రాజు విగ్రహ ఆవిష్కరణ. నీకు గాయారం వచ్చే పాయే 100% త్వరలో. మళ్ళా నిన్న భేటీ వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డు. ఎన్నిసార్లు ప్రకటన చేసింది ప్రభుత్వం? హెల్త్ కార్డులకు అప్లికేషన్ అదే నెలలో లబ్ధిదారులకు ఎంపిక. పార్టీలు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరణ. ఇది అభిప్రాయాలు ఏంది సార్ ఇచ్చేదానికట? ప్రభుత్వంతో ఇద్దామంటే కాదా సాధ్యం? ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న తీరుపై స్టడీ. ఈ నెల 21న మరోసారి సబ్ కమిటీ పెట్టి రేషన్ అంటే ఇవి వచ్చేసరికి సబ్ కమిటీ పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ. అదే మూసి నది మీద ఏది ఉండదు, ప్రాజెక్టుల మీద ఏది ఉండదు. ఇక్కడ కడితే ఏంది, మరి ఇళ్ళకి నీళ్ళు వస్తాయా, మరి రుణం మీద నీళ్ళు వస్తాయా అని ఒక్కడు కూడా సబ్ కమిటీ నిర్ణయించలేదు. గల్ఫ్లో మనోళ్ళకు చనిపోతే ₹5 లక్షల ఎక్స్గ్రేషియా 2023 డిసెంబర్ 7 నుంచి అమల్లోకి. గల్ఫ్ బాధితుల కోసం ప్రవాసీ ప్రజావాణి కౌంటర్. కార్మికుల సమస్యలపై అధ్యయనానికి కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రత్యేక పాలసీ. గల్ఫ్ అంటే గల్ఫ్ దేశాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలు 5 లక్షలకు ఎక్స్గ్రేషియా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు సిఎస్ శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది. బ్రయన్, కువైట్, ఇరాన్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, యుఏఈ దేశాల పని కోసం వెళ్ళిన వాళ్లకు గల్ఫ్ కార్మికులకు గుర్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలో వచ్చిన డిసెంబర్ 7, 2023 తర్వాత గల్ఫ్లో చనిపోయిన కార్మికులకు కుటుంబాలకు ₹5 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా అందజేయనున్నట్లు ఉత్తర్వులు. తెలంగాణ వచ్చిందే నీళ్లు, నిధులు, మన ఉద్యోగాలు మనకు, మన పనులు మనకు. ఇంకా వలస వెళ్ళిపోతానంటే చూడు. ఢిల్లీ సీఎం రేసులో అతిశ్రీ సునీత, అరవింద్ కేజ్రీవాల్తో సిసోడియా రాజ్కుమార్ చేత పెట్టి సీఎం ఎంపిక, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై చర్చ. నేడు కేజ్రీవాల్ రాజీనామా. దేవుడి భూములను చెరపట్టిండ్రు. రాష్ట్రంలో దేవాలయాల శాఖ 21,827 ఎకరాలు,
అక్రమాలు చేరులో 25,000 ఎకరాలట. అనాక్రాంతమైన ఇతర రాష్ట్రాల్లో మరో 6,000 ఎకరాలు. ఆలయ భూములకు రక్షణ డిప్యూటీ కలెక్టర్ నేతృత్వంలో స్పెషల్ టీం ఇప్పటి వరకు 50,000 ఎకరాలు జియో ట్రైనింగ్ ఫీల్డ్ ఆఫీసర్ల సిబ్బందిపై కబ్జా కోర దాడులు, సర్వేయర్లకు పోలీసులు ప్రొటెక్షన్ కోరుతూ ఎండోమెంట్ ఆఫీసర్లు. ఇక దేవుడే చూసుకోవాలి, వాడిని శిక్షించాలి. ట్రాఫ్పై మళ్ళీ కాల్పుడు, ఏం కాల్పులు రాబాయి ఆపూరి. రాష్ట్రానికి 5వ వందే భారతాలట. సో దయచేసి కొంచెం సైడ్ అయింది, ఏమన్నా చదవంగా కూడా మిస్టేక్స్ ఉంటే నన్ను క్షమించండి దయచేసి. కేసీఆర్ సార్ సమగ్ర కుటుంబ సర్వే చూస్తారా ప్రజలారా? చూడండి, సమగ్ర కుటుంబ సర్వే చేసిండు కదా సార్. ఇంకో ఆధార్ ఎకానమిక్ ఇండస్ట్రియల్ ఎస్ఐజి మెంబర్షిప్ ఆధార్ కార్డులు, పోస్ట్ ఆఫీస్ అకౌంట్స్ అట, బ్యాంక్ అకౌంట్స్ ఇందరికి ఉన్నాయి, ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ ఇందరికి ఉన్నాయి. ఇగో క్యాస్ట్ వైజ్ ఓసీ 80%, అంటే రెడ్లు ఇల్లు ఓసీ కిందికి ఎవరెవరు వస్తారో వాళ్ళందరినీ కలిపి లేచిన అనుకుంటా. లేదు సారీ, బీసీ 31%, ఎస్సీ 30%, ఎస్టీ 44 అట. ఇది కాదు, ఓకే సారీ. టోటల్ నెంబర్ ఆఫ్ సింగిల్ ఉమెన్ ఏజ్ మోర్ దెన్ నెంబర్ ఆఫ్ ఆర్ఫన్స్ 23,779, ఎకనామిక్ పాపులేషన్ 60,606, పాపులేషన్ హూ ఎస్ పర్సనెంట్ రెసిడెన్స్ 2029. బీడీ వర్కర్స్ ఎంత ఉన్నా 47,552. పర్చేస్ మ్యాన్ మొత్తం తీసిండే 20 అట. కార్పొరేటర్ ఎందరు ఉన్నారు, గార్డ్స్ ఎందరు ఉన్నారు, ఫిక్చర్స్ మ్యాన్ ఎందరు ఉన్నారు, గోల్డ్ స్మిత్ ఎందరు ఉన్నారు, ఐరన్ స్మిత్ ఎందరు ఉన్నారు, అదర్స్ ఎందరు ఉన్నారని మొత్తం సర్వే చేసింది. హౌస్ హోల్డ్ అవుట్స్ స్టేటస్ అట. హౌస్ ఆఫ్ గౌట్ అసిస్టెంట్, హౌసింగ్ విత్ గౌస్ అసిస్టెంట్ 1,23,406. హౌసింగ్ నో ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ 1,44,962. హ్యావింగ్ నో టాయిలెట్ ఫెసిలిటీస్ అట. ఇజ్జత్ పోతా చెప్పుకుంటే. లివింగ్ ఇన్ రెంటెడ్ హౌస్, లివింగ్ ఓన్ హౌస్ అట. చూడండి ప్రజలారా. 4 నాకు కొంచెం ఇది ఇంతకుముందు అది తుమ్మినా కొంచెం మాట్లాడడానికి ఇబ్బంది అవుతుంది. 4 rooms అండ్ అబోవ్ ఉన్న వాళ్ళు ఇంతమంది ఉన్నారట. 3 rooms, 2 rooms, 1 room, ఆర్సీసీ రూఫ్ అట. హౌస్ రూఫ్ పార్ట్నర్స్. డ్రింకింగ్ వాటర్, బోర్ వాటర్ 3% అట, ఓన్ వెల్ 8% అట, ఆర్ఓ వాటర్ 5% అట, స్టీమ్ 2, ఓపెన్ వెల్ 4%, హ్యాండ్ పంపు చేత పట్టుకునేది 10%, హౌస్ హోల్డ్ టాపు 32, పబ్లిక్ టాపు 36. గవర్నమెంట్ పెన్షనర్లు ఎందరు ఉన్నారు? స్టేట్ గవర్నమెంట్ పెన్షన్లు ఇంత, సెంట్రల్ గవర్నమెంట్ ఇంత, పిఎస్సి పెన్షన్, టోటల్ గవర్నమెంట్. ఫ్రీడమ్ ఫైటర్స్ ఎందరు ఉన్నారు అనేది. ఆర్టిస్ట్ పెన్షన్ 4,506, ఎయిడ్స్ పేషెంట్ 1,140, అభయస్థం 1,09,680, టోటల్లీ టాపర్స్ 20,935, డిస్టబిలిటీ వివర్స్ విండో ఓల్డ్ ఏజ్ వాళ్ళు. ఇగో ఇది జెండర్ వైజ్ డిసిజన్ హార్ట్ ఎయిడ్స్ సెంటర్ అట. ఇగో ఏ ఏరియాలో ఎంత ఉన్నాయి అనేది మొత్తం సర్వే. ఇగో డిస్ట్రిక్ట్ వైజ్ డిసిజన్, బార్డర్ హార్ట్ డిసిజన్, ఇవన్నీ సార్ వారికి అన్నీ తీసుకొచ్చింది. ఇంక్లూడ్స్ పారామీటర్ వైజ్ హోల్డ్స్. ఇదంతా అదే. క్యాస్ట్ వైజ్ అట. ఓసీ 20% ఉన్నారట. ఇంక్లూజివ్ హౌస్ హోల్డ్ క్యాస్ట్ వైజ్ బీసీ 48, ఎస్టీ 65,
ఎస్సీ 67, హౌస్ హోల్డ్ క్యాస్ట్ వైజ్ అట, ఓసీ, బీసీ, ఎస్టీ, ఎస్సీ ఇంత ఉన్నారు ఇక చూడండి. ఇంకో ఇది